0 4 వచనాన్ని చదువుకుందాం రండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించండి. చాలమ్మా గమనించండి, ఈరోజు చివరి రోజు, ఓ ప్రత్యేకమైన రోజు. కృతజ్ఞత అన్నది చాలా ప్రాముఖ్యమైంది. మనిషిని దేవుడు ప్రేమించిన తర్వాత మనిషి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఈ లోకంలో మనం చూస్తే ప్రతి జీవరాశికి కృతజ్ఞత ఉంది. మనం పెంచుకునే పెంపుడు జీవులు మొదలుకొని అడవిలో బ్రతుకుతున్న క్రూర మృగాలకు కూడా కృతజ్ఞత ఉంది. కానీ మానవునికే చెప్పాలా లేదు. దేవుణ్ణి మర్చిపోయి ధన వ్యామోహము చేత లోకమే స్థిరమని, సంపాదనే శాశ్వతమని మనిషి బ్రతుకుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత అర్పణల పండగ దేవునికి మనం ఎందుకు ఇవ్వాలి? మనం ఇస్తే దేవుడు తీసుకుంటాడా? కొంతమంది అంటారు, కానుకలు ఇవ్వకండి, కానుకలు ఇస్తే పాస్టర్లు తీసుకుంటారు, దేవుడు తీసుకుంటాడా అంటారు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, కృతజ్ఞత కలిగి దేవుని మందిరంలో మనం ప్రవేశించాలి. పాటలు పాడుచు ఆయన సన్నిధికి రావాలి. ఈ లోకంలో ప్రతి మనిషి కృతజ్ఞత కలిగి బ్రతికితే నిండా నూరేళ్ళు ఆయుషి ఆరోగ్యాలతో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. 4Gనా 5Gలో ఉన్నామా? 5G జనరేషన్లో ఉన్నాం. ఈ 5G జనరేషన్లో ఉండి మనిషి ఎన్ని రోగాలు అనుభవిస్తున్నాడో. నాకు ఏ వ్యాధి లేదు, నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను ఆనందంగా బ్రతుకుతున్నా అనేవాళ్ళు ప్రపంచంలో ఎతుకుతే ఎవ్వరూ కనిపించరు. గుండెల్లో ఏదో ఒక దిగులు, బాధ, వేదన గూడు కట్టుకొని పోయింది. పైకేమో సంతోషంగా ఉన్నట్లుగా, నవ్వుతూ ఉన్నట్లుగా నటన చేసి బ్రతుకుతున్నాం, కానీ నిజంగా గుండెల్లో సంతోషమో అందరు చెప్పారు చూడండి. మనిషి సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మానవ శరీరంలో మన పితరులు 969 ఏళ్ళు బ్రతికారు. ఎన్నేళ్ళు? 900 పక్కన పెడదాం. 69 ఏళ్ళన్నా మనం ఆనందంగా బ్రతుకుతున్నామా? మా నాన్నమ్మ దరిదాపుగా సెంచరీ కొట్టింది. ఆమె చనిపోయేసరికి నేను లేని ఇక్కడ, నేను హైదరాబాద్లో చదువుకుంటున్నాను. చివరి చూపుకు కూడా నేను రాలేకపోయాను. మీకు బాగా తెలుసు, కళ్ళు మసక పడలేదు, పండ్లు ఊడిపోలేదు, తల వెంట్రుకలు కూడా నల్లగా ఉండేవి. ఇప్పుడు 15 ఏళ్ళ పిల్లోడికి పండ్లు రాలిపోతున్నాయి. అద్దాలు లేకపోతే నాకు కూడా అద్దాలు వచ్చాయి. నాకు దగ్గర లైటింగ్ ఫెయిల్ అయింది, దూరం లైటింగ్ బాగుంది, కానీ దగ్గరది ఫెయిల్ అయింది. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎందుకు మానవ జీవితంలో మనిషి ఆరోగ్యంగా బ్రతకటం లేదు? ఎందుకు మనిషి జీవితంలో కన్నీళ్లు మిగిలిపోయాయి? మనిషికి కృతజ్ఞత భావాన్ని పోగొట్టుకున్నాడు. వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, కృతజ్ఞత కలిగి ఆయన ఆవరణములోకి రండి, పాటలు పాడుచు ఆయన మందిరంలోకి రండి. మనం సహజంగా పండగ ఉంటేనే ప్రార్థనకు వస్తాం, పండగ భక్తులం. ఇప్పుడు మీరు చూశారో లేదో, ఈ 40 రోజుల్లో సిలువెత్తుకునేందుకు చాలామంది దింపరు. ఒక్క పొద్దని కొంతమంది, దుఃఖ దినాలని కొంతమంది, చికెన్ తినకూడదని కొంతమంది, పెళ్లి చేయకూడదని కొంతమంది. ఈ జీవితం అంతా ఇలాగే పరిశుద్ధంగా బ్రతుకుతే ఎంత బాగుంటుందో. కొంతమంది నల్ల బట్టలు వేసుకొని నల్ల విధానాలు వాళ్ళు ఉంటారు. అవునా? నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా,
భక్తి అన్నది హృదయంలో కలగాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. అర్పణ అనే మాట ఆది కాండం 4వ అధ్యాయంలో ప్రారంభం అవుతుంది. అర్పణ అనే మాట దేవుడు ఆదామును అవ్వను కలగజేసి ఏదేను తోటలో ఉంచాడు. ప్రతిరోజు చల్లపూట మాట్లాడతాడు. చాలా ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ కుటుంబము నడుస్తూ వెళ్తుంది. ఒకరోజు సాతాను ప్రవేశించి చెప్పకూడని మాటలు చెప్పి చేయకూడని పనులు చేయించి దేవునికి దూరం చేసి తోటలో ఉన్న వాళ్ళని అడవిలోకి తీసుకొని వచ్చాడు. దేవుడు అన్నాడు, నేను మీకు ఏం కావాలో అన్ని ఇచ్చాను, నా మాట కాదని చేసిన రోజు మీరు చచ్చిపోతారని చెప్పాడు. తోటల నుంచి బయటకు వచ్చారు. దేవుణ్ణి వాళ్ళు చూడడం లేదు, దేవునితో మాట్లాడడం లేదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత 2 సంతానం కలిగింది. మొదటి ఆయన కయీను, రెండో ఆయన ఏబేలు. వాళ్ళ అమ్మ నాన్న అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు, మేము తోటలో ఉన్నప్పుడు చాలా బాగుండేవాళ్ళం. నాకు మన ఊరు గుర్తొస్తే ఏడుపు వస్తుంది, నిజంగానే ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఈ ఊరిలో మేము బ్రతికిన బ్రతుకు ఆనందకరమైన జీవితం. అప్పుడప్పుడు నేను మా పాస్టమ్మతో అంటాం, మా ఇంటి దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంది, ఒక అరుగు ఉంది, అదే మా ఆస్తి. అక్కడ చుట్టూ మంచాలు వేసుకొని పండుకునే వాళ్ళము. ఆ ఊరిలో అందరం కలిసి ఐక్యతగా ఉండేవాళ్ళము. ఆ దినాలు మళ్ళా జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆనందం. ఇప్పుడు ఆ ప్రేమ లేదు, ఉందా? లేదు. ఇప్పుడు అంతా కాలం మారిపోయింది, కంప్యూటర్ కాలం కనుక ఎవరి ఇండ్లు వాళ్ళకే, ఎవరి సంపాదన వాళ్ళకే. నాకు బాగా గుర్తుంది, గ్రామానికి పండ్లమ్మే గంప వస్తే ఒకళ్ళు కొని ఊర్లో అందరూ తీసుకునేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు కొనుక్కుంటే అత్తకు ఒక పండు ఇయ్యరు, ఇస్తారా? ఎవళ్ళ సంసారం వాళ్ళకు మోసినంత అయిపోయింది. దేవుని వాక్యం చెప్తుంది కృతజ్ఞత కావాలి. ఈ ఆదామవులు చెప్తున్నారు, నైనా దేవుడు మాకు పచ్చని తోటనిచ్చాడు, ఆ తోటలో ఆనందకరమైన బ్రతుకు బ్రతికేవాళ్ళం. సాతాను కాని మాటలు విని అరణ్య పాలైపోయింది మా జీవితం, ఈ ఎడారిలో అడవుల్లో కొండల్లో బ్రతుకుతున్నాం అని ఎప్పుడు కొడుకులకు చెప్పేవాళ్ళు ఆదామావలు. అయితే ఆ దేవునితో మళ్ళీ ఎలా సహవాసం ఏర్పరచుకోవాలి, ఎలాగ దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించి ఆ పిల్లలు అన్నారు, మేము దేవుని దగ్గరికి కృతజ్ఞత కలిగి వెళ్తాం. హల్లెలూయా. కృతజ్ఞతతో దేవుని దగ్గరికి వెళ్తామని చెప్పి, కయీనేమో వ్యవసాయం చేసేవాడు, ఏబేలేమో గొర్రెల కాపరి. కొంతకాలం అయిన తర్వాత రండి 4వ అధ్యాయము 2వ వచనం. ఆది కాండం. ఏబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకొని వచ్చెను. ఏబేలు కూడా తన పశువుల మందలో తొలుచులు వాటిని, కొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చెను. గమనించాలి నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనుషులకు సహజంగా తీసుకోవడం అంటే సంతోషం, ఇవ్వడం అంటే బాధ, చాలా బాధ. పిల్లలకు మనం 4 చాక్లెట్ ఇచ్చి ఒకటి ఇరా అని అడగండి, ఇస్తాడా? కొంతమంది నా దగ్గరికి ప్రార్థన చేయడానికి తీసుకొచ్చి పసిపిల్లలను సంకన పెట్టుకొని వాళ్ళ చేతికి కానికిచ్చి అయ్యగారికి ఇచ్చి ప్రార్థన చేయించుకోరా ఈరా అంటే ఆమె అని చెప్పి నాకు ఇయ్యడాడు. ఇప్పుడు నేను లాగితే చెప్పాలా, వాడు కూడా నేను వద్దులేమ్మంటే అబ్బాబ్బా అయ్యగారు ఇచ్చారంటే ఇస్తే వాడు ఎక్కులు బట్టి ఏడుస్తాడు. మానవ నైజం ఏంటంటే తీసుకోవడం తెలుసు కానీ ఇయ్యడమో. ఇలాగే ఓ సంఘానికి ఓ మంచి భక్తిపరాలు ఆదివారం వస్తూ నాటుకోడిని తీసుకొని వచ్చిందట. తీసుకొచ్చి అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, చాలామంది వచ్చారు. అయ్యగారు అండి మీకోసం నాటుకోడి తెచ్చాను తినండి అంటే, మంచిదమ్మా వందనాలు, దేవుడు మిమ్మల్ని మీ కోళ్ళను దీవించును గాక అన్నాడు. ఈమె పోలే, మళ్ళీ ప్రార్థన చేయించుకొని మళ్ళీ అట్ట తిరిగి పాస్టమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మగారు అయ్యగారికే పెట్టండి అంది. సరేనమ్మా అంది.
ఇక మళ్ళీ కొంచెం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి పోతా పాస్టమ్మ గారు అయ్యగారికే పెట్టండి అంటే ఈమెందంట నువ్వు పెట్టుకోపో అందట. ఎన్నిసార్లు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. కోపం వచ్చింది ఆమెకి, పాస్టమ్మకి. నువ్వే పెట్టుకోపో అందట. పాస్టర్ గారు అట్లా అనకూడదు, వాళ్ళు ఏదో ప్రేమతో తెచ్చారంటే. ఎన్నిసార్లు అండి అంతమందిలో నీకు చెప్పింది, నాకు చెప్పింది మళ్ళీ చెప్తా ఉంది. సరే వెళ్ళిపోయింది ఆమె. ఈ పిల్లలు సేవ చేసి పిల్లలు వెళ్ళి కొన్ని చర్చి కాంపౌండ్లో కట్టేశారు. ఈయన చూద్దామని అందరు వెళ్ళిపోయిన తర్వాత ఉదయకాలం తెల్లవారుజామే వెళ్ళి కోడి చుట్టూ తిరుగుతా ఉంటే కోడి కదల్లే మెదల్లే అట. ఏరా ఇది బతికిందా చచ్చిపోయిందని అడిగితే అన్నాడట, బతికిందా అయ్యగారు. ఏరా కదట్లేదంటే అది గుడ్డి కోడి అయ్యా అన్నారట. ఏ కోడి? దేవునికి ఇచ్చేటివి ఏమి ఇవ్వాలి? కయ్యను పొలం పంటలో కొంత తీసుకొని వచ్చాడు, శ్రేష్టమైన వాటిని తీసుకొని రాలేదు. హేబేలు తన పశువుల మందలో ప్రథమ ఫలాన్ని, శ్రేష్టమైన వాటిని, కొవ్విన వాటిని దేవుని కొరకు కానుక తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొడదాం. కానుక కంటే దేవునికి నువ్వు ముఖ్యం. నువ్వు కావాల ముందు నీ మనసులో దేవుని చేర్చుకోవాలి. నువ్వు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి. నువ్వు అర్పించే ప్రతి అర్పణలో బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం లేవికాండం 2వ అధ్యాయము, లేవికాండం 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం రండి. 12, 13 చదివితే మరి మంచిది. మీరు అర్పించు ప్రతి నైవేద్యమును ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. నీ అర్పణములు అన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలను. నీ అర్పణములు అన్నిటిలోనూ ఏం అర్పించాలి? బాగా చూడండి, నా వైపు చూడండి, అందరూ అల్లు చెప్పండి. ఒకవేళ మీకు ఏమైనా నిద్ర వచ్చినా గట్టిగా చెప్తే నేను వాక్యం ముగించి ఆమెను చెప్పేస్తా. రైట్? నిద్రపోయే వాళ్ళు గురక తీయకుండా నిద్రపోండి, పక్కలకు డిస్టర్బ్ లేకుండా. ఒకవేళ మీకు నిద్ర రాకపోతే నేను పాట పాడమంటారా? చిన్నప్పుడు పిల్లలు నిద్ర పోకపోతే ఏం చేస్తారు? అంతే, పాడమంటారా? నిద్రపోయే వాళ్ళు అల్లు చెప్పండి, హల్లెలూయా. నీవు అర్పించు ప్రతి అర్పణములోనూ ఉప్పు అర్పింపవలను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. నిన్ను దేవునికి ముందు సమర్పించుకోవాలి. దేవునికి నీ హృదయం ఇవ్వాలి. నీ దశమ భాగాల కంటే, నీ ప్రథమ ఫలము కంటే, నీ కృతజ్ఞత అర్పణ కంటే నీవు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, బాప్తిస్మం పొంది ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి ఇస్తావో దేవుడు నిన్ను, నీ అర్పణను అంగీకరించే దేవుడు. చప్పట్లు కొడదాం. కొంతమంది మందిరానికి వస్తారు, కానుకలు ఇస్తారు, హృదయం ఇయ్యరు. కొంతమంది మందిరానికి వస్తారు, పరిచర్య చేస్తారు, బాప్తిసం తీసుకోరు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, వాక్యం చెప్తుంది, నీవు ఉప్పు, లోకానికి ఉప్పు, కుటుంబానికి నువ్వు ఉప్పు. ఉప్పు రుచినిస్తుంది. ఉప్పు రుచినిస్తుంది. ఏ కలర్ ఉంటుంది ఉప్పు? ఎవరు చూడలేదా? తెల్లగా ఉంటుంది. అవునా? తెల్లగా ఉంటుంది. తెలుపు శాంతికి చిహ్నం. ఉప్పు నీళ్ళల్లో కరిగిపోతుంది, పాలల్లో కరిగిపోతుంది, దేంట్లోనైనా కరిగిపోతుంది. అందరితోనూ సమాధానంగా ఉండాలి అంటే మారు మనసు పొందాలి, బాప్తిసం పొందుకోవాలి. నేను దినాన దైవజనుడు చెప్పిన వాక్యం ఏందో తెలుసా? యేసయ్య ఒకవేళ ఈ రాత్రే వస్తే నీ పరిస్థితి ఏమిటి? ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, యేసయ్య వస్తే ఏం జరుగుతుందట? మన నంద్యాలలో ఒక ఆయన హెడ్ మాస్టర్ గారు ప్రార్థనకు వస్తారు.
మన ఎందాలు అనకూడదు, మాది నిలవాడ. మళ్ళీ రైట్. హెడ్ మాస్టర్ గారు ప్రార్థనకు వస్తారు. హెడ్ మాస్టర్ గారి భార్యగా మంచి భక్తి పరురాలు, బాప్తిస్వం పొందుకొని సంఘానికి సహకారంగా ఉంటూ చక్కని పరిచర్య చేస్తూ బ్రతికే తల్లి. ఏమయ్యా నువ్వు పరలోకానికి రావా, ఎప్పుడు బాప్తిస్వం తీసుకోవా, ప్రార్థనకు రావా, మారు మనసు పొందవా అంటే, నువ్వు పోతావు కదా ఎటు అంటాడట. నేను పోతలే మరి నువ్వు ఎట్లా అంటే, నువ్వు పోయేటప్పుడు కింద నీ కాలు పట్టుకుంటా అంటాడట. ఏం చేస్తాడట? పోయేటప్పుడు నీ కాలు పట్టుకుంటా అన్నాడట. ఆ పెద్దట ఈ శరీరం ఉండదు, నీకు కాళ్ళు దొరకవు, చేతులు దొరకవు, మహిమ శరీరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు గతించిపోతున్నా నీ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. నీ వ్యసనాలను బానిసమైపోయావే, వాటి నుంచి విడుదల పొందలేకపోతున్నావు. ప్రభుకు నిన్ను సమర్పించుకోవాలి. ఎప్పుడైతే ప్రభుకు నిన్ను సమర్పించుకుంటావో ప్రభు నిన్ను స్వీకరించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. మా ఇంట్లో అందరూ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత లాస్ట్లో బాప్తిసం తీసుకున్నాను నేను. నాకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? యేసు ప్రభు అంటే మాకున్న పేదరికం, మాకున్న ఆ యొక్క భయంకరమైన పరిస్థితులు చూసి ఉన్నత చదువు చదువుకొని గొప్ప ఉద్యోగం సంపాదించి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాను. కానీ యేసు ప్రభు నా పరిస్థితి తారుమారైపోయినప్పుడు నన్ను దర్శించాడు. హల్లెలూయా. 3 రాత్రులు 3 పగళ్ళు మరణ పడకలో ఉండి నా కళ్ళెదురుగా 9 మంది చనిపోతే శవాల మధ్య నుంచి యేసయ్య నన్ను సేవకునిగా లేపాడు. వాక్యం చెబుతుంది, నిన్ను ప్రభుకు సమర్పించుకోవాలి. ప్రభుతో నువ్వు సమాధాన పరచబడాలంటే నీ పాపాలు క్షమించబడాలి. ఏదేను తోటలో ఆదామవలు ఆజ్ఞ అతిక్రమం చేసి పాపము గోడగా మిగిలిపోయి దేవుణ్ణి దూరం చేస్తే హేబెలు కయీను దేవుని దగ్గరికి వచ్చారు. అందుకే అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చెను. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. కయీను పెద్దవాడు, హేబెలు చిన్నవాడు. హేబెల్లో విశ్వాసం ఉంది. హేబెలు దేవునికి సమర్పించుకున్నాడు, మంచి మనసుతో తీసుకొని వచ్చాడు. కానీ కయీను మాత్రము దురుద్దేశం కలిగి ఉన్నాడు, మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు చాలామంది పాటలు బాగా పాడుతారు, ప్రార్థన బాగా చేస్తారు, ప్రసంగాలు కూడా చేస్తారు, కానీ మనసులో యేసయ్యకు చోటు. ఓ పాస్టర్ గారి కొడుకు ప్రార్థన చేస్తుంటాడట. పాస్టర్ గారు చాలా మంచి పాస్టరు. ఎలాంటి పాస్టర్ అంటే ఆయన ఉద్యోగం చేసుకుంటే సేవ చేసేవాడట. బైబిల్తో పాటు రకరకాల పుస్తకాలు లైబ్రరీ లాగా పెట్టుకొని రోజు చదువుతాడంట. ఆదివారం ఆయన ప్రసంగం చేస్తే సంఘస్థులు అంటారంట, అబ్బా బ్రహ్మాండంగా చేశారు పాస్టర్ గారు, ఎంతో మంచి వాక్యం చెప్పారు పాస్టర్ గారు అని చప్పట్లు కొడతారట. అయితే ఒక కొడుకు ప్రార్థన చేస్తూ ఉంటాడట. చిన్నోడు ఏమని ప్రార్థన చేస్తాడట? ప్రభువా మా నాన్నలో ఒక అడుగు దిగునాయన అని ప్రార్థన చేస్తాడట. ఒక అడుగు దిగునాయన అని ప్రార్థన చేస్తాడట. వాళ్ళమ్మ రోజు ప్రార్థన విని, ఏంటి వీడు ఒక అడుగు దిగు అంటున్నాడే, ఏందిరా నీ ప్రార్థన నాకు అర్థం కావట్లే, ఒక అడుగు దిగునాయన అని దేవుని అడుగుతున్నావంటే, అమ్మా మా నాన్న వాక్యం సూపర్గా చెప్తాడు, పాటలు భలే వాడుతాడమ్మా. అయితే మా నాన్నలో మెదడులో 5G కాదు 10G ఉందమ్మా, భలే జ్ఞానము, రెఫరెన్స్లు, వాక్యం భలే చెప్తాడు మా నాన్న. కానీ మా నాన్న హృదయంలో దేవుడు లేడు, ఒక అడుగు దిగితే హృదయంలోకి వస్తాడు అన్నాడట. అర్థమైందా? ఒక అడుగు దిగితే హృదయంలోకి వస్తాడు. పాటలు పాడినా, ప్రసంగాలు చేసినా, ప్రార్థన చేసినా, నీకు మారు మనసు లేకపోతే, నిన్ను ప్రభుకు సమర్పించుకోకపోతే నీ యొక్క సమర్పణ ప్రభు అంగీకరించడు. వాక్యం చెప్తుంది ఆ మాట. కయీను తన పంటలో కొంత తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొని వచ్చాడు? కొంత తీసుకొని వచ్చాడు. హేబెలు శ్రేష్టమైన వాటిని, ప్రైజ్ ది లార్డ్, కొవ్విన వాటిని దేవుని కోసం తీసుకొని వచ్చాడు.
నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, కృతజ్ఞత మొదటిది కృతజ్ఞత కలిగి అర్పించడం. దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, జీవనాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, వ్యవసాయం ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఇక్కడ బ్రతికి ఉన్నావంటే అది కేవలం దేవుని కృప. కరోనా కాలంలో రాజుల సహితం రాలిపోయారు, ధనవంతుల సహితం ఎంతోమంది భూగర్భంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకంటే మన మంచులమా? కాదే. కానీ యేసయ్య నిన్ను ప్రేమించాడు, నీ కుటుంబాన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించిన దేవుని పట్ల నీ కృతజ్ఞత ఉందా కృతజ్ఞత? మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంటే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటావు. దైవజనుడు నీ కోసం కన్నీళ్ళు వెచ్చి ప్రార్థన చేసి నువ్వు రావాలని కోరుకుంటే ఒక వారం భర్త, ఒక వారమో ఏమన్నంటే మా ఇంట్లో తలుపు బాగలేదులే అన్న. దేవుడు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి. కృతజ్ఞత అంటే ఎలాంటిదో చెప్తా వినండి. ఒకరిలో గజ్జి కుక్క ఉందట. డాక్టర్ గారు ఇంటి దగ్గర పడుకుంటుందట మెట్ల మీద. పశువుల డాక్టర్ ఆయన రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అనుకుంటున్నాడు, డ్యూటీకి పోయేటప్పుడు దీనికి ఒకరోజు మంది వేద్దామని ఒక నెల గడిచిపోయింది. అట్లాగే దాన్ని బాధ చూడలేక ఒకరోజు కారాపి మళ్ళీ వెనక్కి మందు పట్టుకొని వచ్చి గజ్జి కుక్క కేసాడు. గజ్జి బాగా అయిపోయింది. ఈ గజ్జి కుక్క ఊరంతా తిరిగి గజ్జి కుక్కల్ని పిలుస్తూ ఉందంట, మా డాక్టర్ గారి దగ్గర బాగా అవుతుందిరా. అలా చెప్పండి. మనిషికి కృతజ్ఞత కావాలి. దేవుడు చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు నీ కుటుంబం ఎలాగుండేది, ఒకప్పుడు నీ జీవితం ఎలాగుండేది, ఒకప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అవమానాలు, అసలు జీవితం వద్దు అనుకున్నప్పుడు యేసయ్య నిన్ను ఎత్తుకున్నాడు. ఒడ్డు చాపట్లు. కృతజ్ఞత కలిగిన వాళ్ళని యేసయ్య మర్చిపోయేవాడు కాదు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ అర్పణల పండగలో మొదటిదిగా నీ ప్రాణాత్మ శరీరాలను దేవునికి అప్పగించాలి. రెండవదిగా ప్రథమ ఫలం దేవుని సొమ్ము. హల్లెలూయా. 12వ వచనం చదవండి. లేవి కాండం 2వ అధ్యాయము 12వ వచనం. అక్కడే 13 చదివారు కదా నాన్న, 12వ వచనం చదవండి. ప్రథమ ఫలంగా యెహోవాకు వాటిని అర్పించవచ్చును. చాలు తల్లి. నిర్గమకాండం 23:16 వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయము 13వ వచనం. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయపు తొలి పంట యొక్క కోత పండగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు అర్పణల పండగ ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిన కనబడవలను. ఇది పాత నిబంధన కాలం. మోషేతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నీ వ్యవసాయంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో దేవునికి ప్రథమ ఫలాన్ని సమర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రథమ ఫలాన్ని సమర్పించాలి. సంతానంలో కావచ్చు, గర్భఫలంలో కావచ్చు, భూఫలంలో కావచ్చు, ప్రథమ ఫలము దేవుని సొమ్ము. బైబిల్ చట్ట ప్రకారంగా పాత నిబంధన కాలంలో పుట్టిన మొదటి బిడ్డను, మగపిల్లోడు కానీ ఆడపిల్ల కానీ దేవునికి ఇవ్వాలి. పశువుల్లో మొదట పుట్టింది దేవునికి ఇవ్వాలి. దేవుడు చెప్పిన సంగతి. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవునికి ఇవ్వాలి అంటే ఎంత బాధో. 10 సార్లు 10వ తరగతి ఫెయిల్ అయినా మా వాడు 10 పాస్ అయ్యేటట్టు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. కానీ ఏం చేయాలట? 10 పాస్ అయ్యేటట్టే ప్రార్థన చేయాలట. నంద్యాలలో ఒక బ్యాంక్ మేనేజరు భార్య భర్త నా దగ్గరికి ప్రార్థనకు వస్తారు. వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. దరిదాపుగా కొడుకు 10 సంవత్సరాల వయసు వచ్చినా పిల్లలు లేరు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య మాకు ఇంకొక కొడుకు కావాలా, ప్రార్థన చేయండి, ఒకవేళ దేవుడు కొడుకునిస్తే దేవుని సేవకి ఇస్తాం అన్నారు. నేను ప్రార్థన చేశాను. ప్రేమగల దేవుడు గర్భం తెచ్చాడు. 7వ మాసం గడుస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని
బయటికి వచ్చా. భార్య భర్తలు ఉదయకాలమే మందిరంలోకి వెళ్ళిపోతున్నారు. నన్ను చూసి వందనాలు అన్నయ్య అంటే వందనాలమ్మా అన్న. కంగారు పడిపోయి నా దగ్గరికి వచ్చారు. ఎందుకు కంగారు పడుతున్నారు, రండి, ఏం సమస్య ఏంది అన్న. ఏం లేదన్నయ్య నువ్వు చెప్పు అని భార్య అంటే, నువ్వు చెప్పు అని భర్త ఒకరొకరు ముఖం చూసుకుంటున్నారు. ఏం జరిగింది చెప్పండి అంటే, ఇది 7వ మాసం కదన్నయ్య, అబార్షన్ చేయించుకోవడానికి వెళ్తున్నాం. మేము స్కానింగ్ తీపిస్తే గర్భంలో ఉన్న బిడ్డకు అవయవాలు కరెక్ట్గా లేవు, అవయవ లోపం ఉందని చెప్పారు. మా పరిస్థితి బాగలేదు, ఇక ఒక్కడే చాలు అనుకుంటున్నాం. ఎప్పుడు 7వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు నేనన్నా, కాదమ్మా ప్రార్థన చేయమని నన్ను అడిగారు. కొడుకునిస్తే దేవునికి ఇస్తామని చెప్పారు. దేవుని సేవకుని చంపేస్తారా? ఎందుకమ్మా అలాగ ఆలోచిస్తున్నారు? నేను ప్రార్థన చేస్తానని ఇద్దరి తల్లి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఏడ్చాను. ఎందుకు నాకు ఏడుపు వచ్చింది. లోపల ఉన్న బిడ్డను చంపేస్తున్నారని నేను ఏడుస్తా ఉంటే వాళ్ళు ఏడ్చారు. ఏడ్చిన తర్వాత నేను వాళ్ళకి చెప్పాను, దేవుడు బిడ్డను అవయవ లోపంతో ఇవ్వడు, ఆరోగ్యవంతునిగా ఇస్తాడు. ఆమేన్. మీరు నమ్మండి. విశ్వాసమును బట్టి హేబేలు బలిగా అర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. దీనికి సాక్ష్యము దేవుడట. హల్లెలూయా. దేవుడు సాక్ష్యమట దీనికి. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నేను వాళ్ళకు ఒక అరగంట వాక్యం చెప్పి పంపించా. సేవకుని మాట వింటారా, డాక్టర్ మాట వింటారా? ఖచ్చితంగా డాక్టర్ మీదే మీకు నమ్మకం. ఆయన మచ్చగా చెప్తారులే అమ్మ, ఆయన పడిపోతే అవుతుందా? నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోయారు. ఏవో డాక్టర్ అమ్మ ఇంజక్షన్లు ఇచ్చింది. ఇక అబార్షన్ అయిపోతుంది అనుకుంటే మగపిల్లడు పుట్టాడు 7 నెలల్లో. సన్నగా ఉన్నాడు, 3 కేజీలో ఉన్నాడు. డాక్టర్ అమ్మ ఆశ్చర్యపోయి, ఏంటి వీడు చావలే, వీడు మామూలుడు కాదే, ఏం జరిగింది? యాక్చువల్గా 23 సంవత్సరాలుగా నేను డాక్టర్ను, నాకు చాలా వైద్యం బాగా తెలుసు, ఎట్లా పుట్టాడు వీడు నాకు అర్థం కాలంటే, ఈ కానపైన ఆమె అంటది, మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు ఫోన్ చేస్తే సరాసరి హాస్పిటల్కి వెళ్ళి బిడ్డను చేతికి తీసుకొని ప్రార్థన చేశాను. ప్రభా, ఈ బిడ్డ నీ సేవకుడిగా బయటకు వచ్చాడు, నీ సేవ కోసం కాపాడినని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఆమె అని చెప్తే అంటది వాళ్ళమ్మ ఇచ్చేటప్పుడు, మీ మామయ్య ఇచ్చారా పలకరించంటుంది. సరే కానీ అది తర్వాత అమ్మ సేవకి ఇస్తావా అంటే, ఇచ్చిన మాట ఇచ్చిందన్నయ్య, నీ ఎంబడే బ్యాగ్ వేసి పంపిస్తుందా? ఈ 3 కేడులు ప్రార్థన చేస్తే 6 నెలలకు 6 కేజీలు అయ్యాడు. అద్భుతంగా దేవుడు ఆశీర్వదించి నెలకు బాగా అభివృద్ధి అయిపోయాడు. ఆరోగ్యం వచ్చేసింది. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక మొదటి బర్త్డే, 2వ బర్త్డే, 3వ బర్త్డేకి నేను వెళ్ళాను. దరిదాపుగా 10-11 కేజీలకు వచ్చాడు. ఇక మంచి బాగా బలంగా వచ్చాడు. ఏమ్మా నా ఎంబడి పంపిస్తానంటే, పంపించండి ఏమంటా తెలుసా, 10 పాస్ అయినాక పంపించదట. పాస్ అయినాక నువ్వు పంపించేవాడు రావాలి కదా, వస్తాడా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ప్రథమ ఫలము దేవుని సొమ్ము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నీ భూఫల విషయంలో, నీ పంట విషయంలో, నీ వ్యవసాయంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో దేవునికి ఇవ్వాలి. ఒకవేళ పాస్టర్ గారు ఇయ్యమని ప్రసంగం చేసినాడు అనుకో, వచ్చే వారం సగం మంది రారు. ఎప్పుడు మా పాస్టర్ గారికి ఇయ్యమని చెప్తా ఉంటాడమ్మా. ఎందుకు ఇయ్యమంటాడో తెలుసా? మా దేవుడు, మన దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సేవకులకు ఇస్తాడు, కానీ మిమ్మల్ని ఎందుకు ఇవ్వమని చెప్తాడంటే, మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి. పాత నిబంధన గ్రంథంలో చెప్పినట్లుగా పురుషులందరూ సంవత్సరానికి 3 సార్లు కనపడాలి. కొత్త నిబంధనలో ప్రతి ఆదివారం రావాలా? చప్పట్లు కొట్టండి. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి 10వ భాగాలు కరెక్ట్గా ఇస్తే ఏ రోగం రాదు. నేను చెప్తున్నా, రెగ్యులర్గా ప్రార్థనకు రావాలా, ఆబ్సెంట్ కాకుండా. రెండవది, 10వ భాగం కరెక్ట్గా ఇవ్వాలా. మీకు రోగాలు వస్తే నన్ను అడగండి. మీరేం చేస్తారు తెలుసా? 6 నెలలకు ఒక ఆదివారం వచ్చారు. 6 నెలలకు ఒక ఆదివారం ప్రార్థనకు వచ్చి, నేను సేవ చేసేవాడిని ఒక 20 ఏళ్ళ క్రితం ఒక చిన్న గ్రామంలో. ఒక ఆమె పాలలో 10వ భాగం తెచ్చిస్తుంది. కొడుకు ఇంజనీర్, ఉద్యోగం లేదు, పాలలో ఇస్తుంది 10వ భాగం. పొలం పంటలు ఇవ్వదు. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వాక్యం చెప్తుంది, మీ వ్యవసాయములో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నువ్వు ఎంతగా ఇస్తే అంతగా దీవించబడతావు.
బైబిల్లో హన్నమ్మ ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. అయ్యా నాకు పిల్లలేరయ్యా, అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నా నాకు ఒక్క మగబిడ్డను దయచేస్తే వాడిని మళ్ళీ నీకు ఇచ్చేస్తానయ్యా, నాకు ఒక్క మగబిడ్డను దయచేయి ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేస్తా ఉంటే ఆమె కన్నీళ్లు చూసి దేవుడు కొడుకునిచ్చాడు. పాలు విడిచిన వెంటనే ఆ బాలుడకు సమయలను తీసుకొని వెళ్ళి దేవునికి సమర్పించింది. చప్పట్లు కొడదాం. ఎంత గొప్ప త్యాగమో. హల్లెలూయా. దేవునికి ఎక్కువ ఇచ్చేది మగళ్ళ ఆడళ్ళ చెప్పరేంటి? అయ్యగారు ఇస్తారా, అమ్మలు ఇస్తారా? పలకరేంటి? అమ్మలే ఇచ్చేది దేవునికి బాగా. ఒక ఊరిలో కారు ఇట్లా దిగా, నంద్యాల దగ్గరలో తిమ్మాపురం అనుకుంటాను, తిమ్మాపురంలో దిగాని ఆ కారు ఆపిన దగ్గర ఒక ఆమె ఉంటుంది, అన్యురాలు. ఆమెకి ఆరోగ్యం బాగలేకపోతే ఎప్పుడు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిదట. నన్ను చూసి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా వందనాలయ్యా, మా ఇంట్లో కాలు పెట్టిపోయి ప్రార్థన చేయండి అని బతిలాడుతూ ఉంటే, అమ్మ నాకు మీటింగ్ టైం అయింది, మళ్ళొకసారి వస్తానంటే అయ్యా అని బతిలాడుతూ ఉంది. అలాగా వాళ్ళ ఆయన వచ్చాడు, ఫుల్గా తాగుడుపోతూ వచ్చాడు. రండయ్య అంటే వెళ్ళి ప్రార్థన చేద్దామని నేను నిలబడి ప్రార్థన చేస్తున్నా. యేసు ప్రభువా, ఈ తల్లి విశ్వాసంతో తీసుకుని వచ్చింది నాయన అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె మోకాళ్ళ మీద ఉంది, ఇలాగ జోడించి, చేతులు జోడించి కింద పడిపోయి గిలిగిలిగిలిగా కొట్టుకుంటా ఉంది. దయ్యం ఉంది ఆమెకి. నేను ప్రార్థన చేస్తూ ఉంటే కింద పడిపోయి కొట్టుకుంటా ఉండి ఆమె చెప్పిన తర్వాత లేచి కూర్చున్నాక అయా చిన్న కానుకని ఇస్తా ఇట్లా చేతికెళ్ళి చూసింది. ఆమె చేతిలో 10 రూపాయలు ఉంది. ఆమెమో 500 తీసుకొని వచ్చిందట. ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆమె అడుగుతా ఉంది, 510 రూపాయలు అయిపోయింది, 510 రూపాయలు అయిపోయింది. నేను ఈ గొడవంత ఎందుకని పోయి వస్తామా, మళ్ళీ వచ్చినప్పుడు కనుక తీసుకుంటలేను అయ్యా అని బలవంతంగా గడప దగ్గరకు వచ్చి నా చేతిలో పెట్టింది. చేతిలో పెట్టిన తర్వాత ప్రార్థన అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు మా పిల్లలు, అన్న ఆమె దయ్యం పట్టిన ఆమె అంది 510 రూపాయలు అయిపోయింది, 510 రూపాయలు అయిపోయింది అంటుంది కదా ఎందుకన్నా మీకు తెలుసా అన్నారు. ఏనాయనా చెప్పండి అంటే, నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నావా? నేను కళ్ళు తెరుచుకున్నా. ఈడు అంటాడు, నేను కళ్ళు తెరుచుకున్నా, ఆమె చేతిలో 500 ఉంది కదా, ఆమె దయ్యం వచ్చి కింద పడిపోయి గిలగిల కొట్టుకుంటున్న దయ్యం 500 వేసుకుంటుంది, కానీ ఆ తాగుడుపోతే ఆయన బలవంతంగా లాక్కున్నాడన్న, బలవంతంగా 500 లాక్కుని జోబులో ఉన్న 10 రూపాయలు చేతిలో పెట్టాడన్న. ఎదుసుడు దయాలు తిరిగి ఏం తిరుగుతాయి. ఆమె అడుగుతా ఉంది 510 రూపాయలు అయిపోయింది, 510 రూపాయలు అయిపోయింది అని అడుగుతా ఉందన్న. మాకు అర్థం కాలేదు. ఇది చెప్తా ఉన్నాడన్న, అదిగో ఆ తాగుడుపోతాడు 500 లాక్కున్నాడు. పురుషుల్లో కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనము ప్రథమ ఫలాన్ని అంటే మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. లేవగానే ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. నీ వ్యాపారం దీవించబడాలంటే, నీ పొలం ఆశీర్వదించబడాలంటే, నీ పిల్లల చదువుల్లో అంచెలంచెలుగా ఎదగాలి అంటే మొదట దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఆమె వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసుకుంది. కొడుకునిస్తే తీసుకెళ్ళి ఆ కొడుకును దేవునికి సమర్పించింది. ఆ గర్భములో 6 డజన్ మంది పిల్లలను దేవుడిచ్చాడు. కాటండి చాపట్లు. మీకు అందరికీ అన్నాకు తెలిసింది ఒక కొడుకే, అవునా? సమేలు ఒక్కడే. దాని తర్వాత మళ్ళీ 5 మంది పుట్టారు. 3 కొడుకులు, 2 కూతుర్లు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతారు. దేవునికి ఇచ్చేవారికి దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఆమె దేవునికి ఇచ్చేవారికి దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. పిసినారితనంగా గొనుక్కుంటా సన్నుక్కుంటా ఇచ్చేవారికి, ఇతనం వేసినోడు ఎట్లేస్తాడు? ధారాళమైన మనసుతో సమృద్ధిగా ఇత్తనం వేస్తాడు. పంట ఎట్లా కోసుకుంటాడు? సమృద్ధిగా. గొనుక్కుంటా కొన్ని ఇత్తనాలు వేసి కొన్ని వెనక్కి తెచ్చుకున్నాడు అనుకోండి, పంట ఎట్ట వస్తుంది? కొంచెమే వండుతుంది. ఇత్తనం ఎలాగ విత్తుతే పంట అలా కోసుకుంటాం. వాక్యం చెప్తుంది, మొదటిది నీవు ఉప్పు నిన్ను దేవునికి అర్పించుకోవాలి. రెండవది ప్రథమ ఫలము దేవుని సొమ్ము. పిల్లలే కావచ్చు, పొలమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు. నా సంఘంలో చాలామంది బిడ్డలు జీతం తీసుకుంటానే ముందు దేవుని సేవకి ఇచ్చి తర్వాత వాళ్ళు వాడుకుంటారు. హల్లెలూయా. నంద్యాలలో 2 భార్య భర్త నా దగ్గరికి వచ్చి, అయ్యా నర్సింగ్ ఉద్యోగాలు పడ్డాయి, శాంతరాము
మెడికల్ కాలేజ్లో ఇంటర్వ్యూలు ఉన్నాయి, మేము వెళ్తున్నాం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసి పంపించారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నాకు హాస్పిటల్లో మన సంఘబిడ్డ ఆరోగ్యం బాగలేదంటే హైదరాబాద్కి వెళ్తూ ప్రార్థన చేద్దామని లోపలికి వెళ్ళాం. వీళ్ళు దిగి వస్తున్నారు, నేను లోపలికి వెళ్తున్నా. అప్పుడే అయిపోయిందా ఇంటర్వ్యూ అంటే, ఇంటర్వ్యూ ఇక్కడ కాదంట అన్నయ్య, కర్నూలులో. మేము కన్ఫ్యూజ్ అయిపోయాం. కర్నూలు అట అన్నారు. సరే మీరు ఇక్కడే ఉండండి కార్ దగ్గర, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తా, మీతో మాట్లాడతాను చెప్పి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నేను హైదరాబాద్కి వెళ్తున్నా కదా, మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్తా, నా కారులో రండి అన్న. వాళ్ళిద్దరు కారులో ఎక్కారు. తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ కర్నూలులో దింపేటప్పుడు ఇద్దరికి ప్రార్థన చేసి ఇక్కడ రమ్మని చెప్పాను. వాళ్ళు శాంతరామకి అని వచ్చారు కదా, ఛార్జీకి ఉందో లేదని నా జోబులో ఉన్న డబ్బులు తీసి వాళ్ళకు కొంచెం ఛార్జీకి తీసుకోండి అన్న. మీ చేత మేము తీసుకోకూడదు అన్నయ్య, మీకు ఇవ్వాలి, మీ చేత తీసుకుంటే ఎట్లా అంటే, నేను అన్న ఇది తీసుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది ఆమెన్ అని ఒక 500 నోటు వాళ్ళ చేతిలో పెట్టే. ఈ మాట అన్నాక తీసుకుని వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తే ఒక్కరు ఇంటర్వ్యూకి రాలేదంట, వీళ్ళొక్కళ్ళే వచ్చారు. చెప్పండి కూడా దేవుని మహిమ. పేపర్లు చూడకుండా ఇంటర్వ్యూ చేయకుండా ఇవారు సెలెక్ట్ అన్నారట. శాంతిరామంలో ఉద్యోగం ఇచ్చారు, 18,000 జీతం. ఉద్యోగం చేసుకుంటూ దశభాగాలు ఇస్తున్నారు. నా దగ్గరికి వచ్చి ఒకరోజు అడిగారు, అన్నయ్య గవర్నమెంట్ పోస్టులు పడ్డాయి, అప్లై చేస్తున్నాం, మాకు వస్తుందా, ప్రార్థన చేసి చెప్పండి అంటే, ఖచ్చితంగా వస్తుంది, నమ్మకమైన బిడ్డలకు మెండైన దీవెనలు కలుగుతాయి బైబిల్ చెప్తుంది, మీరు వెళ్ళి అప్లై చేసుకోండి అని చెప్పారు. అప్లై చేశారు. అద్భుతంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. చప్పట్లు కొడదాం. కరోనా టైంలో జీతం తీసుకొని నా దగ్గరికి వచ్చారు. నేను అన్నా, ఎందుకు జీతం తీసుకొని వచ్చారు, సంఘం లేదు కదన్నయ్యా, ఈ జీతం మీకు ఇస్తే దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మనం ఎప్పుడైతే ఇవ్వటానికి ముందుకు వస్తామో దేవునికి, దేవుడు మనకి ఇవ్వటానికి ముందుకు వస్తాడు. మన భారతదేశం నుంచి ఒక దైవజనుడు దక్షిణ కొరియా దేశానికి వెళ్ళాడట. ఆ దేశంలో పెద్ద మందిరం ఉంది, 18 లక్షల మంది ఆరాధించే మందిరం ఉంది. ఆ మందిరం చూద్దామని ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతుంటే ఒక ఆయన పొలంలో సేద్యం చేస్తున్నాడట. ఒకవైపు ఒక ఎద్దు ఉంది, ఇంకొక ఎద్దు స్థానంలో మెడ మీద పెట్టుకొని సేద్యం చేస్తున్నాడట. 18 లక్షల మంది ఉన్నారు. ఈ దేశంలో ఒక సినిమా హాల్ లేదు, గొప్ప సేవ జరుగుతుందని చెప్తారు. ఏంది దరిద్రం, ఆయన ఒకవైపు ఏమో ఎద్దును కట్టాడు, ఒకవైపు మెడ మీద కాడి పెట్టుకున్నాడే అని ఆయన పలకరిద్దామని దిగి హలో అన్నాడట. ఏమండి అని దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వస్తే అడిగాడట, ఎందుకు వ్యవసాయం చేస్తున్నావు, ఇంకొక ఎద్దు కొనుక్కొచ్చు కదా, నీకు డబ్బులు లేవా అని అడిగాడట. అయ్యా మా పాస్టర్ గారు మందిరం కడుతున్నాడు అయ్యా, నాకు 2 ఎద్దులు ఉంటే ఒక ఎద్దు అమ్మి దేవునికి ఇచ్చాను. ఈ సంవత్సరం నాకు దేవుడు మంచి పంట ఇస్తాడు, వచ్చే సంవత్సరం 4 ఎద్దులు కొంటా. మనం ఎట్టటోళ్ళం ఇయ్యరు, ఇచ్చేటోళ్ళను చెప్పాలి గట్టిగా, ఇయ్యరు, చేసేవాళ్ళను చేయనియరు. ఏమి ఎక్క పూసుకుంటుందమ్మా ఈ మధ్య, ఎవరొకరు పూసుకోవాలిగా, పూసుకోకపోతే అట్ట. ఇప్పుడు అన్నదమ్ములందరూ సైలెంట్గా ఉన్నారు. దావీదు పూసుకున్నాడు, ప్రైజ్ ది లార్డ్. యుద్ధం యెహోవాది అన్నాడు దావీదు. దేవుడు దావీదునకు తోడై ఉండి అన్నదమ్ములకు లేని మంట, అన్నదమ్ములకు లేని ఆశ దావీదు గుండెల్లో కలిగింది. అందుకే దావీదును దేవుడు రాజును చేశాడు. గట్టు చాపట్లు. ఎన్నాళ్ళు చేస్తావో చెయ్యి, నేను చూడనా, మేము కూడా నీ లెక్కనే చేసినాం. నువ్వు శాతకాక శతకాల పడ్డావు, చేస్తలతో దేవుడు చేయిస్తాడు. వాక్యం చెప్తుంది మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. రెండవదిగా నీ సంపాదనలో, నీ వ్యవసాయములో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. మూడవదిగా 10వ భాగాలు దేవునికి ఇవ్వాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రావలెను. ఇలాగా మీరు చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీ పై కుమ్మరిస్తాను. చప్పట్లు కొడదాం. ఇలాగా మీరు చేయాలి. మీరు చేస్తే మీ పంటలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతారు.
నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, వాక్యం చెప్తుంది దేవుని మందిరములోనికి తీసుకొని రావాలి. మనం కోడిగుడ్డు తీసుకుపోతాం. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ సిలివేసి పెట్టేది కోడిగుడ్డు, మొదట పెట్టిన గుడ్డు. మిగతా గుడ్లలో మాకేగా. మొదట పెట్టిన గుడ్డు సన్నగా ఉంటాయి, తర్వాత పెట్టిన గుడ్లు లావు ఉంటాయి. అవునా? ఆ గుడ్డు తీసుకెళ్ళి దేవుని మందిరంలో పెట్టి మళ్ళీ పాట. ఏం పాట? నావన్నీ అంగీక దేవా నన్నెప్పుడు నీవు నా వెండి కనకంబున. ఎప్పుడన్నా ఇచ్చినామా? వెండి అంటే తెలుసు కదా. కనకం అంటే ఎప్పుడన్నా ఇచ్చామా? ఉత్త పాట, ఊరికి పాట. దేవుడు ఎందుకో మాకు సహాయం చేయాలా? మా బిడ్డకు ఉద్యోగం రాలే, మా పిల్లలు పాస్ కాలే, మాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి? దేవుని వాక్యం చెప్తుంది, నీవు నన్ను పరిశోధించి చూసిన ఎడల ఆకాశపు వాక్యంలు విప్పుతాను. చప్పట్లు కొట్టండి. విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. నీ గానిగలో నుంచి కొత్త ద్రాక్షరసము పొంగి పొర్లుతుంది. ఆమేన్. కొత్త ద్రాక్షరసము పొంగి పొర్లుతుంది. 4వదిగా ఆస్తిలో భాగం ఇవ్వాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. యెహోవా ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ ద్రాక్షరసము పొంగి. అబ్బా, ఏం చేయాలట? ఆస్తిలో కూడా దేవునికి భాగం ఇవ్వాలట. ఇస్తామా? బైబిల్ చెప్పినట్టుగా మనం బ్రతకాలి. హల్లెలూయా. నేను సేవకు వచ్చినప్పుడు ప్రభుతో ఒక మాట చెప్పా. ప్రభా, బాగా వినండి, ముగిచేస్తాను, నిద్రపోతున్నట్టున్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 8 గంటలకు ఇస్తారులే అనుకున్నా. వీళ్ళు పరవశించి పాడుతా, నేను కూడా పరవశించా. దేవుడు స్తోత్రం కలుగును గాక. మరి ప్రభు చిత్తమైతే మళ్ళీ ఒకసారి చూద్దాం. హల్లెలూయా. పెరగమన్నామని చెప్పా నేను. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇవ్వాలి. ఆస్తిలో భాగం ఇవ్వాలి. నేను సావుకొచ్చిన కొత్తలో ప్రభుతో ఒక మాట చెప్పా. ప్రభా, నావన్నీ నీవి, నీవన్నీ నావి. మళ్ళొకసారి చెప్పండి. ఊకేగా దేవుడు వింటాడు. మళ్ళా మీరేమంటారు తెలుసా? నావి నావే, నీవి కూడా నావి నావే, నీవు కూడా నావే ప్రభువా. ఆ మాట చెప్పాను. ఈరోజు వరకు ప్రభుత్వం అదే తీర్మానం ప్రకారం బ్రతుకుతున్నా. నా పిల్లల కోసం, నా కోసం దాచుకోవటం లేదు. ఇచ్చిందంతా దేవుని సేవకే ఖర్చు పెడుతున్నా. హల్లెలూయా. ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను ఆశీర్వదించాడు. వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది, ఆయన నీకు ఆకాశపు వాక్యంలో విప్పుతాడు. హల్లెలూయా. పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తాడు. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాం 2009 సంవత్సరంలో. నేను మా అన్నయ్య సల్మన్న ఇద్దరం వెళ్ళాం. అక్కడ టీ తాగితే 250 రూపాయలు. ఎంత? ఒక నెల రోజులు ఉండాలి. టీ తాగకపోతే మనము, కొంతమంది అంటారు అన్నం లేకపోయినా పర్వాలేక్క, నాకు కాఫీ టీ లేకపోతే ఉండాలి. తలకాయన వచ్చదా లేదా? నాకు కూడా 2 రోజులు ఓపిక పట్టుకున్న తలనొప్పి స్టార్ట్ అయింది. మా అన్న కొంచెం నాగరికత మనిషి, సల్మన్ అన్న, మీకు బాగా తెలుసు కదా. ఆయన ఏమన్నాడంటే, ఏయ్, డబ్బులు ఖర్చు పెట్టినామనుకో పోనీకి ఇబ్బంది అవుతుంది, ₹1 కూడా టీ తాగడానికి బయటికి పోవాక అన్నాడు ఆయన. ఇక నేనైతే తాగకుండా ఉండలేను. రోజు 250 రూపాయలు పెట్టి టీ తాగుతూనే ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు విమానంలో ఒక ఆమె పరిచయం అయింది. ఆమె నేను అమ్మ అని పిలిచేవాడిని, నన్ను సన్ అని పిలిచేది, కొడుక అని పిలిచేది. ఇక అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళకి వచ్చేస్తాము. 1 నెల రోజులు అయిపోయింది అక్కడ ఉండబట్టి వచ్చేస్తాం. వచ్చేటప్పుడు ఒక కవరు, గ్రీటింగ్ కవరు లోపల పెట్టి పైన కవర్ మూసేసి నా దగ్గర తీసుకొచ్చి, నీకు
ఈ ఈ వాగ్దానం ఇస్తున్నానని దేవుని వాక్యం రాసింది. ఆ వాక్యం వాగ్దానంతో పాటు గ్రీటింగ్స్తో పాటు లోపల డాలర్లు పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఓపెన్ చేసి ఏమన్నా కన్ఫ్యూజ్ అయిపోయి ఇచ్చిందేమేమే అని మళ్ళీ ఆమె రూమ్కి వెళ్ళి డోర్ కొట్టి, అమ్మా ఇది కవర్ ఎవరికో ఇవ్వాల్సింది నాకు ఇచ్చావంటే, లేదు నా కుమారుడా నీకు కానుక ఇచ్చాను, గ్రీటింగ్ ఇచ్చాను, నా కోసం ప్రార్థన చేయి అంది. ఓపెన్ చేసి చూస్తే నేను టీకి ఎంత ఖర్చు పెట్టినా అంత దాంట్లో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే విశ్వాసం, క్రైస్తవ జీవితం అంతా విశ్వాసంతో కూడుకుంది. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా బ్రతకలేం. ఎందుకు ఈ రోజుకు మన జీవితంలో కన్నీళ్ళు ఉన్నాయి? ఎందుకు ఈ జీవితంలో ఇంకా కష్టాలు మిగిలాయి? ఎందుకు ఎంత సంపాదించినా కూడా శనిగిపోయిన సంచిలో వేసినట్టుగా అయిపోతుంది? ఆరాధనలు నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవునికి ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావు. వాక్యం చెప్తుంది, మొదటిది నిన్ను నీవు సమర్పించుకోవాలి, రెండవది ప్రథమ ఫలాలు దేవునికి ఇవ్వాలి, మూడవది దశమ భాగాలు దేవునికి ఇవ్వాలి, నాలుగవది ఆస్తిలో భాగం ఇచ్చి చెప్పరేంటి దేవుణ్ణి ఘనపరచాలి. హల్లెలూయా. అలాగా నువ్వు దేవుణ్ణి ఘనపరిస్తే ఆకాశపు వాక్యంలో విప్పబడతాయి. సమృద్ధైన దీవెనలు నీ మీద, నీ పిల్లల మీద కుమ్మరించబడతాయి. అందుకే పౌలు అంటాడు, తన ప్రాణమునే మనకిచ్చిన ఆ దేవుడు మనకి ఏమన్నా తక్కువ చేస్తాడా? నా ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, నీ కుటుంబం పచ్చని తోటలాగా ఉండాలి అంటే, ఆశీర్వదించబడాలంటే కయ్యను వంటి వారై ఉండవద్దు. హేబేలు వలె. హేబేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నిన్ను గురించి పరలోకంలో సాక్ష్యం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఒకటే తీర్మానం చేసుకుందాం, ప్రభుకు సాక్షులుగా బ్రతుకుదాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలను ఆయుష్య ఆరోగ్యాలతో నింపి నడిపించును గాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. మా మంచి కాపరివైన యేసయ్య, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నాతోనే మాట్లాడావు, మా అందరితో మాట్లాడావు అయ్యా. సజీవ యాగంగా నన్ను నీకు సమర్పించుకోవాలని చెప్పావు. మొదటి స్థానం నా జీవితంలో నీకు ఇవ్వాలని చెప్పావు. నా రాబడి అంతటిలో ప్రథమ ఫలమును దశమ భాగమును ఇవ్వాలని చెప్పావు. నా ఆస్తిలో భాగం ఇచ్చి నేను ఘనపరచాలని చెప్పావు. ఇంతకాలము నీకు దూరమైపోయానేమో యేసయ్యా. ఎవరెవరైతే అలాంటి ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నారో, బాప్తిసం లేక, మారు మనసు లేక, పాప క్షమాపణ లేక జీవిస్తున్నారు, వారిని నీ రాకడకు సిద్ధపరచమని, నీ సేవ చేస్తున్న సునీలనను, సంఘాన్ని, ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన జాననను, సంఘాన్ని, కుటుంబాన్ని ఆశీర్వదించమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. ఒక్కసారిగా లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. చాలా చేపింది కదా, కూర్చోండి. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి మహిమ వచ్చి పాట పాడుతుండగా, జెసికా వచ్చి పాట పాడుతుండగా మీ అమూల్యమైన కృతజ్ఞత కానుకలు ప్రభు కొరకు సమర్పించండి. మరి మీరు తీసుకొచ్చినటువంటి ఆ కవర్లలో ప్రార్థనాపూర్వకంగా దేవునికి సమర్పణ చేయండి. హల్లెలూయా. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి,